సో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నైట్ అయితే ముగ్గు వేసిన తర్వాత మురుకులు అయితే చేసాము. ఫెస్టివల్ కోసం అయితే అమ్మ నేను చేసిన మురుకులు అయితే క్రిస్పీగా చాలా బాగా చేసిందమ్మ. అందరికీ ఆల్రెడీ తెలిసిన ప్రాసెస్సే. సో అమ్మ అయితే ఏ విధంగా చేసిందో చూద్దాం. అమ్మ అయితే మురుకుల్లో 2 టైప్స్ ఉంటాయి కదా, ఇలా 2 షేప్స్లో చేసిందంటే ఇలా సన్న మురుకులు ఒకటి, లావు మురుకులు చేసింది. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి అయితే మేము ఇలా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా కదా, అమ్మ అయితే ఇలా మురుకులు చేసి పెట్టింది. చాలా బాగున్నాయి. ఇంకా ఇవే స్నాక్స్ అయితే మనకి ఈ ఫెస్టివల్స్ అప్పుడే కదా మనం ఇలా తినేది పిండి వంటలు. సో ఈ విధంగా అయితే అమ్మ మురుకుల పిండి ఉంటుంది కదా, అండ్ బియ్యం పిండి, శనగపిండి కొంచెం వేసేసి దాంట్లో ఇలా కలుపుకొని పిండి, దాంట్లోకి తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా నువ్వులు వేసి వాము ఉంటుంది కదా, వాముని కొద్దిగా అలా నలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ టైంలో వాము మంచిగా దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు డైలీ తినం కదా వాము. సో మంచిగా మురుకుల్లో వాము ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టేసి ఆయిల్ ఫస్ట్ హీట్ చేసుకోవాలి. కొద్దిగా వేడి చేసిన నూనెని ఈ పిండిలో వేసుకొని చేయితో కాకుండా అలా స్పూన్తో కలుపుకోండి, చేయి కొద్దిగా కాలుతుంది. సో ఈ విధంగా అయితే అమ్మ కొద్దిగా చల్ల వాటర్ తీసుకొని నీట్గా ఆ పిండిలో పోసేసి నీట్గా కలిపింది. అమ్మ నాకు ఇచ్చేసింది, తనకు చేతన అవ్వట్లేదని. సో ఈ విధంగా అయితే నేను 2 చేతులతో గట్టిగా ఇలా నొక్కుతుంటే ఆ పిండి అనేది గట్టిగా ఉంది కదా, నాకు కూడా చేత కాలేదు. అమ్మ ఉండి బలంగా అను అంటుంది, ఇంకా అంటున్నాను. ఈ విధంగా అయితే నేను కూడా కలిపాను పిండిని. చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము మురుకులు అయితే. ఈ విధంగా అయితే నీట్గా కలిపిన తర్వాత ఈ పిండి బాగా మరీ గట్టిగా మెత్తగా తడుపుకోకూడదు, కొంచెం గట్టిగా ఉంచాలి. ఎందుకంటే వాటర్గా పిండి ఉంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి కదా మురుకులు. సో గట్టిగా అలా తడి మరీ ఎక్కువ వాటర్ పోయకుండా ఆ విధంగా అయితే కొంచెం తడుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా గట్టిగా పిండి తడుపుకొని మురుకుల పావు ఉంటుంది కదా, దాంట్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మనమైతే అది క్యాప్ పెట్టేసేయాలి. మురుకులు నొక్కేది ఉన్నా పర్లేదు, ఇంట్లో ఇది ఉన్నందుకు మేమైతే దీంతో చేస్తున్నాము. ఇలా పిండి లోపల పెట్టేసి ఈ విధంగా పైన అలా తిప్పితే మనకైతే చక్రాలు అనేవి ఈ విధంగా వస్తాయి. సో న్యూస్ పేపర్లు తీసుకొని మేమైతే ఈ విధంగా చేసుకున్నాము. ఇలా పెట్టేసి పొయ్యి మీద ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒత్తుకున్న చక్రాలని దాంట్లో వేసేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము కొద్దిసేపు అలానే వేయించుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసి ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే అమ్మ క్రిస్పీగా చాలా బాగా చేసింది. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు ఈ పండుగకి ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ 1 సెకండ్ హ్యాపీ సంక్రాంతి. అందరు ఫుల్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.